అన్నా రేచినా నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అన్నా నువ్వు చెప్పినట్టుగానే ఈ ఎమ్మెల్యే రఘునాథ్ కొడుకుని చంపుతుండగా లలిత అనే అమ్మాయి చూసింది. కానీ అది మన మీద ఎదురు సాక్ష్యం చెప్పకుండా వార్నింగ్ ఇచ్చొచ్చానన్నా. కానీ ఆ పిల్ల కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్తాను అంటే జాతకాన్ని దద్దమల చేతులు ముడుచుకొని మా దగ్గరకు వచ్చావా? భయంకర భగవాన్ అంటే ఈ ప్రాంతం అంతా తెలుసు. ఈ భగవాన్ పేరు చెబితే ఏం జరుగుతుందో తెలిసి కూడా నువ్వు వచ్చావంటే నీ ముఖం నాకు చూపించరా పద్మ? అన్నా లేదన్నా, ఊరికే తిరిగి రాలేదు. మరేం చేశారా అన్నయ్య? దాని మానాన్ని దోచాను, దాని శీలాన్ని అనుభవించాను. టోటల్ గా దాన్ని అక్కడే చంపేశాను అన్నయ్య. శబాష్ తమ్ముడు, శబాష్. అన్నగా తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు కదా, శబాష్. కానీ అన్నయ్య ఒక్క విషయం, ఏమిటది? అన్నయ్య నేను ఆ పిల్లని చంపుతుండగా ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు నన్ను చూశాడు. వాడి నుండి తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చానన్నయ్యా. ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు నిన్ను చూశాడా? రే తమ్ముడు, ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వస్తాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిలతో విందు చేసుకో అన్నయ్యా. థ్యాంక్స్ అన్నయ్య.